ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధ ఆరాధనలో ఇప్పటి వరకు కూడా పాటల్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకే మీకు వందనాలు. ఇప్పుడు మేము శ్రేష్టమైన వాక్య ధ్యానంలోనికి వెళ్ళుచుండగా మీ మాటలు నా నోట ఉంచండి ప్రభువా. కేవలము నేను వట్టివాడను, బలహీనుడను, అయోగ్యుడను, తెలివి తక్కువ వాడును ప్రభువా. మీరు నా ప్రక్కన నిలిచి మీరు నన్ను బలపరచండి. నాకు మా ప్రియులకు కావలసినటువంటి విలువైనటువంటి సత్యాన్ని మీరు మాకు అందించమని, నిద్రమత్తు పరధ్యానము మా మధ్య ఉండక మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నింపమని, ఈ ఆరాధన పైన మీరు నాయకులుగా అధ్యక్షులుగా ఉండమని నజరేయుడైన యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రియులరా, మనము పాత నిబంధన నుంచి 2వ రాజులు 5వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 2వ రాజులు 5వ అధ్యాయము 15వ వచనం తీసారమ్మా? పేజీ నెంబరు 310, పాత నిబంధన 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైనా నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా ఎలీషా, నేను ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఆ ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనని చెప్పాను. చాలు. చూడండి, అతడు తన పరివారముతో, తనతో ఉన్నటువంటి పరివారం అందరితో కూడా ఆ దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఏమంటున్నాడు? తన ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. నేను ఎరిగి ఉన్నానయ్యా. లోకమంతా కూడా ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు, నిజమైన దేవుడు ఎవరునూ లేరు. నేను ఎరిగి ఉన్నాను, నేను నమ్మాను అంటున్నాడు. అంతకుముందు అతనికి ఏమాత్రము కూడా దేవుడు అంటే తెలీదు. తాను నమ్ముకున్నటువంటి ఆ దేవతలకు తాను కట్టుబడి ఉన్నాడు. ఎప్పుడైతే తన జీవితంలో ఒక అద్భుతం జరిగిందో, ఎప్పుడైతే తన వ్యాధి, తన యొక్క రోగముకు నివారణ జరిగిందో ఆశ్చర్యపడిపోయాడు. ఇలాంటి అద్భుతం నేను ఎప్పుడు చూడలేదు, ఇలాంటి ఆశ్చర్యకార్యం నేను ఎప్పుడు చూడలేదు అని మహా సంతోషముతో ఆ దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి అంటున్నాడు, అయ్యా ఇదిగో మీకోసం నేను ఎన్నో కానుకలు తెచ్చాను, బహుమతులు తెచ్చాను, మీరు తీసుకోవాలి అంటే ఆ దైవజనుడు అంటున్నాడు, నాకు ఏమీ వద్దు, ఆ యెహోవా జీవముతోడు నేనేమి తీసుకోను, దేవుడు నాకు ఉచితంగా ఇచ్చారు, ఉచితంగా ఇస్తాను అన్నాడు. చూడండి, అంత క్రితము అతనికి ఏమాత్రము కూడా నమ్మకం లేదు, ఏమాత్రము కూడా విశ్వాసం లేదు. పై వచనాలు ఒక్కసారి మనం చదివితే 10వ వచనం చదవమ్మా. ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి
నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్టు రోగమును మాన్పునని నేను అనుకున్నాను. దమస్కా నదులైన అబానాయును పర్పారును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై వెళ్ళిపోయాను. చూడండి, నయమానికి ఒక విషయం తెలిసిందండి. ఇశ్రాయేలు దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే నీ రోగాన్ని ఆయన బాగు చేస్తాడు అని ఒక యవ్వనురాలు ఆయనకి చెప్పింది. తన భార్యతో చెబితే తన భార్య యొక్క మాటను పట్టుకుని ఆయన ఇశ్రాయేలు దేశానికి వచ్చాడండి. వచ్చి రాగానే ఆయన ఇంటి ముందర నిలబడగానే ఆ దైవజనుడు ఒక వ్యక్తిని పిలిచాడు, తన శిష్యుని పిలిచి, అదిగో నయమాన్ వస్తున్నాడు, ఆ గుమ్మం ముందున్నాడు, అతన్ని యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మురగమను. అతనుకున్న రోగమంతా పోయి, అతనుకున్నటువంటి వ్యాధి అంతా పోయి, అతని శరీరము పసిపిల్లవాని దేహంలాగా మారిపోతుంది అని ఒక దూతను పంపించి చెప్పాడు. ఆ దూత ఆ మాటలు ఆయనకి చెబితే ఆయనకి ఏమైంది? వెంటనే కోపం వచ్చేసింది. ఇదేంటండి, నేను అంత దూరం నుంచి వచ్చాను, నేను మహా సైన్యాధిపతిని, సిరియా దేశానికి సైన్యాధిపతిని, నా దగ్గరకు వచ్చి తన దేవుడైన యెహోవాని బట్టి ప్రార్థన చేస్తాడేమో అని నేను అనుకున్నాను. కొన్ని కనీసము తన చేయి నా వ్యాధి కలిగిన భాగం మీద ఆడించి ఏమన్నా ప్రార్థన చేస్తాడేమో అని నేను అనుకున్నాను. కానీ అదేంటి 7 మార్లు మొలగమంటున్నారు, యోర్దాను నదిలో మొలగమంటున్నారు. మా దేశంలో నదులు లేవా? మా దేశంలో పర్పారు నది లేదా? ఇంకో నది ఏముంది? అబానాయును లేదా? అవన్నీ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి నదుల కంటే శ్రేష్టమైనవి కావా? అక్కడ నేను స్నానం చేసి శుద్ధుడును కాలేనా అంటున్నాడు. అతని హృదయంలో దేవుని యందు విశ్వాసం లేదు, దేవుని యందు నమ్మిక లేదు, దేవుడు అంటే ఎవరో అతనికి తెలియదు. ఇదేంటి 7 మార్లు అమ్మ బాబుని బయటికి తీసుకెళ్ళి బయట ఆడించండి, లేదంటే అక్కడ పడుకోబెట్టండి. ఆయన్ని బట్టి అసలు ఎవ్వరూ వాక్యం వినట్లా. తీసుకెళ్ళిపోయి అక్కడ కూలర్ వేసి పడుకోబెట్టమ్మా. ఇశ్రాయేలు దేశంలో ఉన్న నదుల్లో మునగమంటారేంటి? మా దేశంలో నదులు లేరా? మాకు దేవతలు లేరా? మాకు దేవుళ్ళు లేరా అని తన హృదయంలో నొచ్చుకుని రౌద్రుడయ్యాడు. అయ్యా, ప్రార్థన చేయి, వాక్యాన్ని ధ్యానించు, దేవునికి లోబడి దేవుడు చెప్పిన విధంగా బ్రతుకయ్యా, నీ జీవితం మారిపోద్ది అని ఎవరైనా చెప్పారనుకోండి, ఏంటండి మాకు తెలియదా వాక్యం? వాక్యం మాకు తెలీదా? మేము ప్రార్థన చేయట్లేదా అని మన హృదయంలో నొచ్చుకుంటాం. వాస్తవానికి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ప్రార్థనలో గడిపినప్పుడు దేవుని యొక్క శక్తి మనలో నింపబడుతుంది. మనం అనుకుంటాం దేవుని సన్నిధికి మనం వెళ్ళట్లేదా, దేవునితో మనం ఉండట్లేదా అనుకుంటాం. కానీ మనము దేవునితో గడుపుతున్నామో లేదా అనేది మన హృదయం మనకు చెప్తుంది. మన నోరు కాదండి, మన నోరు అన్ని అబద్ధాలే ఆడుతుంది, కానీ మన హృదయం మనకి కరెక్ట్గా చెప్పుద్ది. నోరు మాత్రం చెప్పదు, నోరు అన్ని అబద్ధాలే చెప్పుద్ది. హృదయంలో సత్యం ఉంటుంది, కానీ నోట్లో అబద్ధం బయటకు వస్తుంది. అతను కూడా మహారౌద్రుడయ్యాడు. ఒక పెద్ద ఆయన అతనితో ఉన్నటువంటి ఒక సైనికుడు, నాయనా 7 మార్లు ములిగి శుద్ధుడు కమ్ము అనే మాట ఎంత శ్రేష్టమైనది. దీనికంటే ఒక పెద్ద కార్యం చేయమంటే నువ్వు చేయవా? చేస్తావు కదా. 7 మార్లు మునిగి శుద్ధుడు కమ్ము అని చెప్పే మాట ఎంత స్వచ్ఛమైనది, దానిలో ఎంత సత్యం ఉన్నది. ఒక్కసారి ఆయన చెప్పినట్టు చేయనాయనా అని ఆ పెద్ద ఆయన ఆ నయమాన్తో చెప్పాడు. సరే, ఆయన మాటను బట్టో లేకపోతే దైవజనుడి మాటను బట్టో సరే నేను వెళ్ళి ములుగుతాను అని 7 మార్లు ములిగాడండి. ఒకసారి ములిగాడు, 2 సార్లు ములిగాడు, చూసుకున్నాడు, ఒళ్ళు చూసుకుంటున్నాడు, ఒక్కొక్కసారి ములుగుతున్నాడు, చూస్తున్నాడు, అవట్లా. 5 సార్లు ములిగాడు, 6 సార్లు ములిగాడు, చివరిగా 7వ సారి ములిగాడు. లేచేసరికి తన దేహం అంతా కూడా
చక్కగా పసిపిల్లవాని దేహంగా చక్కగా మారిపోయింది. తన హృదయంలో సంతోషం వచ్చింది. అయ్యో, ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాను, ఎన్నో సంవత్సరాలుగా నేను ఎన్నో తిప్పలు పడుతున్నాను, ఈరోజు నా స్థితి మొత్తం మారిపోయింది, నా శరీరం మొత్తం పసిపిల్లవాని దేహం వలె మారిపోయింది అని సంతోషంతో ఆ దైవజనుడి దగ్గరికి సంతోషంగా వచ్చాడండి. వచ్చి తన పరివారం అందరితో కూర్చుని చెప్తున్నాడు, ఈ రోజు నేను చెప్తున్నాను, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి దేవుడు తప్ప లోకమందు వేరొక దేవుడు లేడు, నేను నమ్ముతున్నాను. మా దేశంలో దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు అనేకులు ఉన్నారు, వారి ఎవరు కూడా నిజమైన దేవుళ్ళు కాదయా, మీ ఇశ్రాయేల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అంటున్నాడు. చూడండి, మీకు ఒక ప్రశ్న నేను వేయాలనుకుంటున్నాను. మన శనివారం కూడా ఈ విషయాన్ని గురించి మనం చర్చించాం. శనివారం వచ్చిన వాళ్ళు మాట్లాడొద్దు. చూడండి, 7 మార్లు యోర్ధాను నదిలో ములగంగానే అతని యొక్క శరీరము పసిపిల్లవాని దేహం వలె మారిపోయింది. అతనికి ఉన్న వ్యాధి అంతా పోయింది యోర్ధాను నదిలో ములిగితే. నిజంగా యోర్ధాను నది అంత గొప్పదా, అంత శ్రేష్టమైనదండి? ఇంకొకసారి చూద్దాం. యెహోషువ ఒకసారి చూడండి. యెహోషువ పేజీ నెంబర్ చెప్పనా? 3వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఆ మందసమును మోయవారు 3:15 ఆ మందసమును మోయవారు యోర్దానులో దిగిన తరువాత మందసము మోయు యాజకుల యొక్క కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతా నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. చూడండి, యోర్దాను నది చాలా పెద్ద నదే, చాలా లోతైనది, చాలా పెద్ద ప్రవాహంగా వస్తూ ఉంటుంది. అయితే ఇశ్రాయేలీలు దేవుని యొక్క మందసాన్ని మోసుకుంటూ ఆ యోర్దాను నదిని దాటడానికి వచ్చారండి. యోర్దాను మాత్రం మహా పరవళ్ళు దొక్కుకుంటూ ప్రవహిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క మందసాన్ని మోసేటటువంటి యాజకుల యొక్క కాళ్ళు నీటికి తగిలినాయో అక్కడ ఆగిపోయిందంట. ఎక్కడ? సారేపతునున్న ఆదాము పర్వంలో ఆగిపోయిందంట. వాటర్ వచ్చే ప్రవాహం మొత్తం ఆగిపోయి మొత్తం ఎండిపోయింది. అది ఆ ప్రవాహం మొత్తం ఆగిపోయింది. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆ మందసం మోసేటటువంటి ఆ యాజకుల యొక్క కాళ్ళు నీటికి తగిలినాయో వెంటనే ప్రవాహం ఆగిపోయింది. వాళ్ళు ఎప్పుడైతే దాటి వెళ్ళారో మరలా ప్రవాహము ప్రారంభమైపోయింది. చూసారా, దేవుని మందసాన్ని మోసేటటువంటి యాజకుల యొక్క పాదాలు నీటికి తగలంగానే ఏమైంది? అద్భుతం జరిగింది. అక్కడ 7 మార్లు మొలగంగానే యోర్దానులో అద్భుతం జరిగింది. మరొక అద్భుతం ఉంది, చూపిస్తాను చూడండి. రెండవ రాజులు 6వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అంతటా తీసారమ్మా అందరూ? 311 పేజీ నెంబరు తీసి అందరూ చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా నొద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానును నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి
స్థలమును చూపించగా ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. చాలు చూడండి, ఇక్కడ ఎలీషా దగ్గరికి శిష్యులు వచ్చారండి. అయ్యా, ఇక్కడున్న స్థలం బాగా ఇరుకుగా ఉంది, యోర్దాను నదికి వెళ్ళి అక్కడ చాలా మ్రాన్లు ఉన్నాయి కదా, నరుకుని మేము నివాసం కట్టుకుంటాము, ఇల్లు కట్టుకుంటాము అంటే ఆ దైవజనుడు అన్నారు, సరే వెళ్ళి నరికి ఇల్లు కట్టుకోండి అన్నాడు. అయ్యా, మేము వెళ్ళటం కాదు, మీరు కూడా మాతో రండి అంటే, సరే నేను కూడా వస్తాను పదండి అని చెప్పి ఎలీషా కూడా వారితో కూడా శిష్యులతో కూడా వెళ్ళారు. వెళ్ళి అక్కడ దూలాన్ని నరుగుతున్నారండి, చెట్లు నరుగుతున్నారు, ఇల్లు కట్టుకోవడానికి కావలసినటువంటి చెట్లన్నీ నరుగుతుంటే ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక దూలాన్ని నరుగుతున్నాడు, పెద్దదాన్ని నరుగుతున్నాడు. నరుగుతూ ఉన్నప్పుడు ఆ గొడ్డలు ఊడి యోర్దాను నదిలో పడిపోయింది. యోర్దాను నదిలో పడిపోయింది. అతడు, అయ్యో నా ఏలినవాడా, ఇది నేను పక్కింటి అతని దగ్గర అప్పు తెచ్చుకున్నాను, ఎరువు తెచ్చుకున్నాను, ఇది నాది కూడా కాదు, ఇప్పుడు అది నదిలో పడిపోయింది అని బాధపడతా ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఆ దైవజనుడు ఏం చేశారంటే, అది ఎక్కడ పడింది అన్నారు. అదిగో పలానా స్థలంలో పడింది అంటే, ఇదిగో ఈ కొమ్మను నరికి అందులో వెయ్యి మరలా ఆ గొడ్డలు వస్తుంది అని చెప్పారు. ఎప్పుడైతే ఆ కొమ్మను నరికి ఆ నీటిలో అక్కడ వేసారో వెంటనే గొడ్డలి పైకి తేలిందా? ఒకటేమో నయమాని యొక్క రోగం పోయింది, గొడ్డలేమో నీటిలో పలిపోయినటువంటి గొడ్డలేమో తేలింది. మూడోదేమో యాజకుల యొక్క కాళ్ళు ఆ నీటికి తగలంగానే ఆ నీటి యొక్క ప్రవాహం ఆగిపోయింది. విన్నారుగా 3. ఇప్పుడు ప్రశ్న ఒకటి నేను మిమ్మల్ని అడుగుతాను. చూడండి, నిజముగా యోర్దానుకి అంత శక్తి ఉన్నదా? యోర్దాను నదికి అంత శక్తి ఉన్నదా? లేకపోతే నదికి ఉన్నదా? యోర్దానులో ప్రవహించే నీటికి ఉన్నదా? లేకపోతే అసలు ఎక్కడుంది శక్తి? మరొక విషయాన్ని చెప్తాను. అదే యోర్దాను నదిలో యోహాను బాప్టిసం ఇస్తా ఉన్నాడు. కొత్త నిబంధనకు వస్తే అదే యోర్దాను నదిలో యోహాను అనేకులకు బాప్టిసం ఇచ్చారు. యేసు ప్రభు వారు కూడా అదే నదిలో బాప్టిసం తీసుకున్నారు. విన్నారు కదా? మరి శక్తి ప్రభావము ఎక్కడుంది? యోర్దాను నదిలో ఉందా? యోర్దానులో ప్రవహించే నీటిలో ఉందా? ఎక్కడుంది శక్తి? ఇది ప్రశ్న. చెప్పండి. మన శనివారం వచ్చిన వాళ్ళు చెప్పొద్దు, దీని గురించి మేము డిస్కస్ చేసాం. కడమోళ్ళు చెప్పండి. అమ్మ రత్నం గారు చెప్పండి. తెలిసింది చెప్పండి, పర్వాలేదు, నేను చెప్తాను తర్వాత. అమ్మ ఇంటర్మీడియట్ విద్యార్థి చెప్పాలి. చెప్పు, నీకు తెలిసింది చెప్పాలి. మీకు తెలుసు కానీ భయపడుతున్నారు అంతే. చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. దాస్ గారు మీరు చెప్పండి, మీరు అనుభవం ఉన్నవాళ్ళు కదా, చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, నేను తర్వాత చెప్తాలే. అమ్మా ఏంటి తల్లి? మాటలో ఉందంట శక్తి. మీరేమంటున్నారు? కన్ఫ్యూజ్గా ఉంది కదా? యోర్దానులో ఉంది. సరే కన్ఫ్యూజ్గా ఉంది కదా, నేనే చెప్తాను. చూడండి, ఏ నదికి శక్తి లేదు. ఈ నది కానీ, కృష్ణా నది కానీ, గోదావరి నది కానీ, పెన్నా నది కానీ, కావేరీ నది కానీ, ఏ దేశంలో ఉన్న నదికి శక్తి లేదు. ఒకటి. రెండవది, ఏ నదిలో ప్రవహించే నీటిలో కూడా శక్తి లేదు. శక్తి ఎక్కడుంది అంటే ఆ దైవజనుని నోటిలో ఉంది. ఎక్కడుంది? ఆ దైవజనుని నోటి నుండి వచ్చిన మాటలో ఉంది శక్తి. ఏంటంటే నోటి మాటలో శక్తి ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? నోటి మాటలో శక్తి ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. నోటి మాట, ఆ దైవజనుని నోటి మాట ఎవరనుకుంటున్నారు మీరు? ఆ దైవజనుని నోటి నుంచి వచ్చినటువంటి వాక్కు లేదా ఎవరనుకుంటున్నారు? ఆయన క్రీస్తే. ఆయన పదునైనటువంటి ఆయుధం, 2 అంచులు కలిగిన ఖడ్గం. ఆయన అగ్ని వంటి వాడు, అగ్ని జ్వాలల వంటి వాడు. ఆ వాక్ ఏంటండి? అగ్ని జ్వాలల వంటి వాడు, 2 అంచులు కలిగిన ఖడ్గం. ఎలాగా? చూడండి, యోహాను సువార్తలో 1వ వచనంలో ఏముంటుంది? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరొక మాట ఉంటుంది, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యకు వచ్చెను. వాక్యము శరీరాన్ని ధరించుకుని మన మధ్యకు వచ్చింది. మొదట్లో ఏముంది? వాక్యం ఉన్నది. ఆ వాక్యం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఆ వాక్యం ఎవరు? దేవుడే. అవునా? ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని మన మధ్యకు వచ్చింది. అర్థమైందిగా? మరి పాత నిబంధనలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అని యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడారు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అని యిర్మీయాతో మాట్లాడారు. తర్వాత యెషయాతో మాట్లాడారు. అనేక మంది ప్రవక్తలతో మాట్లాడారు. ఈ యెహోవా వాక్కు అంటే ఎవరండి? క్రీస్తే. ఆయన ఎలా ఉన్నారు? అప్పుడు వాక్కు ద్వారా ఉన్నారు. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చారు. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుని మన మధ్యకు వచ్చారు. ఆ దైవజనుని నోటి మాటలో ఉన్నటువంటి క్రీస్తుని బట్టి అక్కడ కార్యం జరిగింది. ఎవరిని బట్టి జరిగిందండి? యోర్దాను నదిలో ఉన్నటువంటి నీటిని బట్టి శక్తి లేదు. యోర్దాను నదిని బట్టి శక్తి లేదు. ఎక్కడుంది శక్తి అంటే ఆ దైవజనుని నోటిలో ఉన్నటువంటి వాక్ అనే క్రీస్తు ద్వారా శక్తి ఉందండి. దాని ద్వారా కార్యము జరిగింది. ఆ దైవజనుడు ఎప్పుడైతే ఆ కొమ్మను నరికి ఆ నీటిలో వేయండి అది తేలుతుంది అన్నాడు, ఆయన వాక్కులో ఉంది. ఎక్కడుందండి? ఆయన వాక్కులో ఉంది. ఎప్పుడైతే ఆ యోర్దాను యొక్క ప్రవాహం ముందు యాజకులు నిలబడ్డారో మీరు వెళ్ళండి అన్నాడు. ఎవరు? మోషే. ఆగిపోయిందంతే. వెళ్ళండి అన్నాడు, అంతే. అక్కడ కార్యం జరుగుతుంది. చూడండి, మరొక మాట నేను మీకు చూపిస్తాను. 4వ అధ్యాయము 2వ రాజులు 4వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఎలీషా, అందరూ తీయండమ్మా. 310 పేజీ నెంబరు, 4వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుని ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణము ఎరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తింటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మని చెప్పెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించమని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. అర్థమైందా? ప్రవక్తల శిష్యులు వచ్చారండి. ఆ దేశమందు క్షామం కలిగింది, కరువు వచ్చేసింది. ఆ దేశమంతా తినడానికి సరైన ఆహారం లేదు. అయితే వారికి వంటకం చేయమని తన శిష్యులకు చెప్పారు. ఒక శిష్యుడు వెళ్ళి అడవిలోనికి వెళ్ళి కూరాకులు కోస్తున్నాడు. తెలియక వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు కూడా కోసాడు. తీసుకొచ్చి చక్కగా తరిగి వంట కుండలో వేసి చక్కగా వండేశాడు. అందరికీ వడ్డించారు. నోట్లో పెట్టుకోగానే ఏముందంటే చేదైపోయింది. అంత చేదుగా మారిపోయింది. శిష్యులు అంటున్నారు, అయ్యా అయ్యా, ఆ కొండలో విషం ఉన్నది, ఎవరు తినొద్దు అంటున్నారు. అప్పుడేమన్నాడు చూడండి, కేకలు వేసిరి, దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మని చెప్పెను. వారు తేగ కుండలో దాన్ని వేసి భోజనానికి వడ్డించమన్నాడు. ఆహా, బాగా విషం అయిపోయిందా, కొద్దిగా పిండి తీసుకురండి అన్నాడు. ఎవరండి పిండి తెమ్మన్నది? ఎలీషా. పిండి తీసుకొచ్చి అందులో కలపమన్నాడు. కలిపి ఇప్పుడు వడ్డించమన్నాడు. అప్పుడు వరకు ఉన్నటువంటి ఆ విషంగా మారిపోయినటువంటి ఆహారము, లేకపోతే చేదైపోయినటువంటి ఆహారము మధురంగా మారిపోయింది. నిజంగా పిండికి అంత శక్తి ఉందండి? ఇప్పుడు చేదైపోయిన కూరలో కొంచెం పిండి వేయండి, మధురంగా మారిపోద్దా? మారదు. అతడు చెప్పిన మాటను బట్టి అది మధురంగా మారిపోయింది.
దేవుడు చెప్పినటువంటి మాట ఏదైనా నిరర్ధకం కాదండి. దేవుడి మాటలు మనం తేలికగా తీసుకుంటాం, దేవుని వాక్యాన్ని మనం తేలికగా తీసుకుంటాం, మన ఇష్టానుసారంగా దాన్ని మన మన జీవితానికి అనుకూలంగా మార్చుకుంటాం. దేవుడు చెప్తున్నారు, ఒకసారి లోక సువార్త చూడండి. లోక రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 46వ వచనం చూడండి. నేను చెప్పు మాటల ప్రకారము నేను చెప్పి మాటలు ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నా యొద్దకు వచ్చి నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో నేను మీకు తెలియజేస్తాను. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద కొట్టెను. వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగాని అది కూలిపడెను. చూడండి ప్రభువారు ఇక్కడ సాక్షాత్ యేసు ప్రభువారే ఒక మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నేను చెప్పిన మాటల ప్రకారము మీరు చేయక, నేను చెప్పిన విధంగా మీరు బ్రతకక, నా మాటకు మీరు లోబడక ప్రభువా 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 అని నన్ను ఎందుకు మీరు పిలుస్తున్నారు? నేను చెప్పింది మీరు చేస్తున్నారా? నేను చెప్పినట్లుగా మీరు బ్రతుకుతున్నారా? నా మాటకు మీరు విలువిస్తున్నారా? నా మాటకు లోబడుతున్నారా? అలాగ మీరు లోబడకుండా ప్రభువా ప్రభువా ప్రభు అని ఎందుకు నన్ను పిలుస్తున్నారు? ఎవరైతే నా మాటలు వింటారో వారు ఎలా ఉంటారో తెలుసా? లోతుగా పునాది త్రవ్వి బండ మీద పునాది వేసిన బుద్ధిమంతుడిని పోలి ఉంటారు. వరదలు వచ్చెను, వడిగా వర్షపు నీరు ఆ ఇంటి మీద కొట్టినను ఆ ఇల్లు పడిపోలేదు. ఎందుకు? అది బండ మీద పునాది వేయబడింది. బండ అంటే క్రీస్తు అనే బండ మీద తన పునాది వేయబడింది. క్రీస్తు అనే బండ మీద తన ఆధారాన్ని నిలిపాడు కాబట్టి వాని కుటుంబం నిలవబడింది. మరొక వ్యక్తి ఉన్నారు, ఆయన ఇసుకలో వేసాడు పునాది. ఎక్కడ వేసాడండి? ఇసుకలో వేసాడు. సరైనటువంటి పునాదులు వేయకుండా ఇల్లు కడితే ఇళ్ళు ఆగుతాయండి, కూలిపోతాయి. చూడండి, నా మాట ప్రకారము మీరు విని బండ మీద పునాది వేస్తే మీ ఇల్లు, మీ జీవితము, మీ కుటుంబము నిలబడుతుంది. చూడండి, మా ఇల్లు కట్టినప్పుడు, మా కొండ మీద ఇల్లు కట్టినప్పుడు, మా కొండకి అటువైపున కొండ మీద కూడా చాలా ఇళ్ళు కట్టారు. మేము ఇటే పక్కన కట్టాం. ఇటు పక్కన కొన్ని ఇళ్ళు కడతా ఉంటారు, అటు పక్కన కొన్ని ఇళ్ళు కడతా ఉంటారు. ఇటు పక్కన అంటే మా ఇల్లు ఉన్నటువంటి కొండ మీద ఏ ఇల్లు కూలిపోలేదు. నా అనుభవంలో చెప్తున్నాను, ఏ ఇల్లు పడిపోలేదు. కానీ మాకు అవతల వైపు ఆపోజిట్ మరొక కొండ ఉంది. ఆ కొండ మీద అనేక ఇళ్ళుతో సహా కింద పడిపోయినాయి. మేము ఉన్నాం కాబట్టి మా కొండ మీద ఒక్క ఇల్లు కూడా పడిపోలేదు అని మీరు అనుకుంటున్నారా? అది కాదు. మేము కట్టినటువంటి ఇంటి యొక్క ఆ పునాది మీద ఏముందంటే రాయి ఉంది. అది రాయితో కూడినటువంటి నేల, అది బండ ఎక్కువ ఉంటుంది. మేము ఉన్నటువంటి కొండ బండ ఎక్కువ ఉంటుంది, ఇసుక ఉండదు. అందులో 75% బండే ఉంటుంది, ఇసుక ఒక 30% ఉంటుంది. కానీ అవతల వైపు ఉన్నటువంటి కొండలో ఇంచుమించు 60-70% ఇసుక ఉంటుంది. అందుకని అక్కడ కట్టిన ఇళ్ళన్నీ కూలిపోతూ ఉంటాయి. క్రీస్తు అనే బండ మీద ఈ రోజున మనము మన కుటుంబాన్ని కట్టుకుంటే, క్రీస్తు మీద నీ ఆధారాన్ని నిలిపితే, నీ భారాన్ని క్రీస్తు మీద నీవు అప్పగించినట్లయితే, క్రీస్తుకు నీ జీవితాన్ని నువ్వు అప్పగిస్తే, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా, నీ జీవము లేక నీ జీవితము, నీ కుటుంబము ఎక్కడికి పోదు.
నేను కూడా ప్రార్థన చేస్తున్నానులే, నేను కూడా దేవుని వాక్యాన్ని వింటున్నానులే, నేను కూడా ఉన్నానులే అని మన కుటుంబాన్ని కట్టుకుంటే వరదలు వచ్చినప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు మన కుటుంబాలు పడిపోతాయి. చూడండి, దేవుని ఆత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారు, దేవుని శక్తి లేకుండా ఉన్నవారు ఎలా ఉంటారు? నేను మరొక ఉదాహరణ చూపిస్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యములు 115 పేజీ నెంబరు, కొత్త నిబంధన 115 పేజీ నెంబరు, 13వ అధ్యాయము 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతనిని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతనిని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. చాలు. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఒక దైవజనుడు ఉన్నాడండి. ఆయన పౌలు, లేదా సౌలు అనబడిన పౌలు. ఆయన పాపు అనేటటువంటి ఒక ఊరికి వచ్చాడు. అక్కడ ఒక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన పేరు సెర్గియా పౌలు. ఆయన దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్తున్నారు. ఎవరు? పౌలు, బర్నబా చెప్తున్నారు. చెప్తుంటే అక్కడ ఒక గారడీ వాడు ఉన్నాడు. ఆయన పేరు బర్యేసు. తన యొక్క గారడీ చేష్టల చేత ఆ అధిపతిని సంతోషపెడుతూ ఆయన దగ్గర బ్రతుకుతున్నాడు ఈ గారడీవాడు. ఎప్పుడైతే పౌలు, బర్నబా దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ ఆ ఊరికి వచ్చారో, ఆ అధిపతి వీరు వాక్యాన్ని వినాలి అనుకున్నాడు. వాక్యాన్ని వినాలి అనుకుని వాళ్ళని పిలిపించి వాక్యాన్ని వింటున్నాడు. వీళ్ళు వాక్యం చెబుతుంటే ఆ గారడీవాడు వీళ్ళని విసిగిస్తా ఉన్నాడు. ఆ అధిపతి దేవుని వాక్యాన్ని వింటాడేమో, దేవుని నమ్ముతాడేమో, నన్ను వెళ్ళగొడతాడేమో అని ఈ పౌలుని, బర్నబాని ఆయన ఎదిరించాడు. పౌలుని, బర్నబాని ఏం చేశాడండి? ఎదిరిస్తా ఉన్నాడు. అప్పుడు పౌలు చెప్తున్నాడు, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, నీవు కొంతకాలం గుడ్డివాడు అయిపోతావు అన్నాడంతే. ఏం జరిగింది? మబ్బు చీకటి అతన్ని కమ్మేసింది, గుడ్డివాడైపోయాడు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి దైవజనుడు, అపోస్తుడైనటువంటి పౌలు ఒక మాట చెబితే అతనికి మబ్బు చీకటి కమ్మేసింది, అంతే. ఆయన గుడ్డివాడైపోయాడు, ఇకేమీ కనబడట్లేదు. పౌలు ఎక్కడ వేశాడు పునాది? ఎందుకు అంత శక్తి ఉంది పౌలు నోటిలో? ఎందుకుంది చెప్పండి? పౌలుకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పౌలు నోటికి అంత శక్తి ఉన్నదా? ఎందుకనంటే పౌలు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. 3 సంవత్సరాలు ఏకాంతంగా అరేబియా దేశానికి వెళ్ళాడు. మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా క్రమశిక్షణ నేర్చుకున్నాడు. తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. మరలా తిరిగి వచ్చాడు, దేవుని పని చేస్తున్నాడు. అతడు దేవునితో ఐక్యపరచబడి ఉన్నాడు. నా యందే క్రీస్తు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితం నాది కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న ఆ క్రీస్తే నా యందు ఉన్నాడు అని చెప్తున్నాడు. అలాంటి వ్యక్తి తన నోటి ద్వారా ఒక మాట చెప్పేసరికి ఏమైపోయింది? గుడ్డివాడైపోయాడు. అతడు బండ మీద పునాది వేశాడు. అతడు ఎక్కడ వేసాడండి పునాది? క్రీస్తు అనే బండ మీద వేశాడు. సరే, మరొక వ్యక్తి ఉన్నాడు, ఇతడు పునాది ఎక్కడ వేసాడో చూద్దాం. అపోస్తల కార్యములు
19వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కేవియను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. చూడండి, ఇక్కడ కూడా ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడండి. ఆయన పేరు స్కేవియా. ఆయనకి 7 కుమారులు ఉన్నారు. పౌలు దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్నాడు. దేనిని బట్టి అంటే యేసు నామాన్ని బట్టి చేస్తున్నాడు అని అతనికి తెలిసిందండి. యేసు నామాన్ని బట్టి అనేక అద్భుతాలు పౌలు చేయటాన్ని ఆ ప్రధాన యాజకుడు చూశాడు. చూసి తాను 7 కుమారులు కూడా ఏం చేస్తున్నారంటే, దెయ్యాలు పట్టిన వాళ్ళు నా దగ్గర తీసుకురండి, నేను కూడా యేసు నామాన్ని బట్టి ఉచ్చరించి దెయ్యాలను వెళ్ళగొడతాను అంటున్నాడు. సరే అని చెప్పి ఒక దెయ్యాన్ని తీసుకొచ్చారు. ఒక దెయ్యం పట్టిన వ్యక్తిని అతని దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు అన్నాడు, యేసు నామమును బట్టి వెళ్ళిపోవును గాక అన్నాడు. ఆ దెయ్యం పట్టినవాడు ఇలా చూశాడు పైనుండి కిందకి. యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను పారిపో అన్నాడు. రెండోసారి పారిపోయాడా? నాకు యేసుక్రీస్తు కూడా తెలుసు, పౌలు కూడా తెలుసు, నువ్వెవడవే? నాకు యేసు తెలుసయ్యా, పౌలు కూడా తెలుసు, కానీ నువ్వెవడవే అని ఎగిరి అతని మీద పడి అతను లొంగదీసి అతన్ని పట్టేశాడు. ఎవరైతే దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి యేసునామాన్ని వాడుకున్నారో అతనికే పట్టేశాడు దెయ్యం. పట్టేసి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయారు. ఒళ్ళు నిండా గాయాలే. ఏం జరిగింది చూడండి. ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును గాని మీరు ఎవరని అడుగగా ఆ దెయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచిన. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఇంటి నుండి పారిపోయారు. దిగంబరులు అయిపోయారు. స్వస్థత చేయవలసిన వారు ఏమైపోయారంటే దిగంబరులై దిక్కులేని వాళ్ళుగా రోడ్లు అంట పట్టుకుని తిరుగుతున్నారు. రోడ్ల మీద కొద్దిమంది మైండ్ సరిగా లేనోళ్ళు బట్టలు చిరిగిపోయి జుట్టు పెరిగిపోయి ఒళ్ళంతా దుమ్ము పట్టిపోయి తిరుగుతారే, అలా తిరుగుతున్నారు. చూడండి, పౌలు గద్దిస్తేనేమో కార్యం జరిగింది. ఈ ప్రధాన యాజకుడు కుమారులు గద్దిస్తేనేమో వీరే నష్టపోయారు. ఏం జరిగింది? ఒక వ్యక్తి బండ మీద పునాది వేశాడండి, మరొక వ్యక్తి ఇసుకలో పునాది వేశాడు. ఈ యొక్క స్కేవియా అనేటటువంటి ప్రధాన యాజకుని కుమారులు యేసుకు లోబడ్డారా? యేసు చెప్పినటువంటి మాటలు విన్నారా? దేవుని వాక్యానికి లోబడ్డారా అంటే అక్కడ లేదు. ఏ దేవునికి లోబడకుండా, దేవుని వాక్యానికి విధేయత చూపకుండా మనము మన ఇష్టానుసారంగా బ్రతికి ప్రభువా 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 అంటే ఎక్కడ కార్యం జరగదు. మనం ఇసుకలో పునాదిని వేసిన వారిని పోలి ఉన్నాం. మన కుటుంబము వరద వచ్చినప్పుడు, మన కుటుంబము ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు ఏమైపోద్దంటే మన విశ్వాసం మొత్తం కూలిపోద్ది. ఆ దయ్యం పట్టిన వ్యక్తి అంటున్నాడు, నాకు యేసుక్రీస్తు తెలుసు, నాకు పౌలు తెలుసు, నువ్వెవరివి? నీకేమి శక్తి ఉంది? నీ దగ్గర వాక్యం ఉన్నదా? నీ దగ్గర లోబడే విధానం ఉన్నదా? దేవుడు ఉన్నాడా నీ దగ్గర? నువ్వు దేవుని నమ్మావా? నమ్మలేదు. ఎవడవు నువ్వు? దేవుని నమ్మనటువంటి నీకు నేను లోబడతానా? నేను నిన్ను వశపరుచుకుంటా చూడు, నేనే నిన్ను ఓడిస్తానని ఎగిరి వారి మీద పడి ఇద్దరు లొంగదీసిందండి.
క్రీస్తు మనలో లేకుండా, దేవుని వాక్యానికి మనం లోబడకుండా, మన ఇష్టానుసారంగా మనం ఏదైనా చేస్తే మనం దిగంబరులం అయిపోతాం, దిక్కులేని వాళ్ళం అయిపోతాం, రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం. అరే, ఒకప్పుడు ఇతను దేవుని వాక్యం చెప్పాడు కదా, ఒకప్పుడు ఇతడు దేవుని మాటలు చెప్పాడు కదా, ఏంటి ఇలా అయిపోయాడు అంటే అతడు బండ మీద పునాది వేయలేదు. ఎక్కడ వేసాడు? ఇసుకలో వేసాడు పునాది. ఇతను చూస్తారు, ఇతడు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. మరొక వ్యక్తి అయినప్పటికీ విశ్వాసములో వీరుడిగా నిలిచి ఉన్నాడు. యువతల వైపు కుడి వైపున ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడు? విశ్వాసంలో వీరుడిగా నిలబడి ఉన్నాడు. ఈ ఎడమ వైపున ఉన్నటువంటి వ్యక్తి ఇసుకలో పునాది వేశాడు, కూలిపోయింది, దిగంబరులు అయిపోయారు. కాబట్టి మన నోటి మాటకు జయము రావాలంటే దేవుడు చెప్తున్నారు, వాళ్ళు కాదు చేసేది అద్భుతాలు, మీరు కూడా, మీ ద్వారా కూడా నేను చేయిస్తాను. నేను నిన్న నేడు నిరంతరము నేను ఏకరీతిగా ఉన్నాను. ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ద్వారా నేను అద్భుతాలు చేయిస్తాను. దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఎలాంటి వారి కొరకు దేవుడు చూస్తున్నారండి? దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు. కాబట్టి బండ మీద పునాది వేయాలి. మన జీవము ప్రభు మీద ఆధారపడి ఉండాలి. మన భారము యెహోవా మీద ఆధారపడి ఉండాలి. మన భారము క్రీస్తుకు అప్పగించాలి. ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, మీ భారాన్ని నేను మోస్తాను. నా దగ్గర కూర్చోండి, మీ ప్రాణానికి విశ్రాంతినిస్తాను. కూర్చుంటామా ప్రభు దగ్గర? కూర్చుంటామండి? కూర్చోలే. కాబట్టి ఈరోజు మన నోటికి జయము లేదు. చాలామంది చాలా వాగ్దానాలు చేసేస్తూ ఉంటారు, చాలామంది చాలా ప్రవచనాలు చెప్తూ ఉంటారు. కానీ ఆ ప్రవచనాలు మొత్తం తిరగబడిపోతాయి. ప్రవచనాలు మొత్తం తిరగబడిపోతాయి. నేను కూడా కొంతమంది దైవజనులు చెప్పినటువంటి ప్రవచనాలు విన్నా. అమ్మో, ఇతడు నిజంగా దేవుని ప్రవక్త అనుకున్నా. అతని యొక్క ప్రవచనాలు ఎంత విలువైనవి అనుకున్నా. కానీ దేవుడు ఏం చేశారంటే అతని నోటిని తలకిందులు చేసేసారు. ఏం చేశారు? అతని యొక్క నోటిని దేవుడు తలకిందులు చేశారు. అతడు చెప్పింది ఏది కూడా నెరవేరల. అతడు చెప్పినప్పుడు అమ్మో ఇతడు ప్రవక్త అనుకున్నాం, కానీ అతని నోటినిచ్చి వచ్చినటువంటి ఏ మాట కూడా నెరవేరల. కాబట్టి మన మాట ఎలా ఉండాలంటే కత్తి వలె ఉండాలి. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండలను పగలగొట్టు సుత్తి వంటిది కాదా అని దేవుడు చెప్తున్నారు. ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి నోటిని ఒక అగ్ని వలె చేస్తానన్నారు దేవుడు. కాబట్టి మన మాట, మన జీవితము ప్రభు దృష్టికి విలువగా ఉంటే మనం బండ మీద పునాది వేసిన బుద్ధిమంతులను పోలి ఉన్నట్టు. ఈరోజు మనం బుద్ధిమంతులుగా ఉన్నామా? ఈరోజు అడుగుతున్నారు ప్రభు, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. మనం ఇసుకలో పునాది వేసామా? బండ మీద పునాది వేసామా? బండ మీద పునాది వేస్తే ఎప్పటికైనా నీలో ఉన్నటువంటి సత్యాన్ని అనేకులు గుర్తిస్తారు. ఈరోజు నువ్వు చిన్నవాడిగా ఉండొచ్చు, నిన్నెవరు గుర్తించకపోవచ్చు, నీ మాటకి అనేకులు లోబడకపోవచ్చు, కానీ నీలో ఉన్న సత్యము ఏదో ఒక రోజున ఇతడు నమ్మకస్తుడు, ఇతడు యథార్థవంతుడు, ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఇతను మనం అర్థం చేసుకోలేకపోయామని కొద్ది కాలం తర్వాత అయినా సరే అనేకులు వచ్చి నీ మాటకు విలువిస్తారు. ఎప్పుడంటే మనం క్రీస్తు అనే బండ మీద మన పునాది వేసినప్పుడు, క్రీస్తు మీద మన ఆధారాన్ని, మన భారాన్ని నిలిపినప్పుడు, నీ జ్ఞానాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి మనం వెళితే, మన బలాన్ని బట్టి మనం వెళితే మనం ఓడిపోతాం. మనం ఆయన బలాన్ని బట్టి వెళ్ళాలి, ఆయన జ్ఞానాన్ని బట్టి మనం మాట్లాడాలి, ఆయన కృపను బట్టి మనం బ్రతకాలి. దావీదు మాట్లాడుతున్నాడు, నేను నా బలాన్ని బట్టి నేను వస్తున్నాను అనుకుంటున్నావా? సైన్యములకు అధిపతియగు యెహోవా పేరటి నేను నీ మీదకు వస్తున్నాను. నా బలం అయితే నేను ఓడిపోతా, కానీ జీవం కలిగిన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా జీవం పేరు నేను నీ మీదకు వస్తున్నాను. ఆయన బలాన్ని బట్టి వస్తున్నాను, ఆయన జ్ఞానాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను అన్నప్పుడు మాత్రమే మనము విలువగా ఉంటాం. కాబట్టి ఈ రోజున మనం పునాది ఎక్కడ వేసాం? బండ మీద మనం పునాది వేసామా? ఇసుకలో పునాది వేసామా?
అయ్యో నేను ఇసుకలో పునాది వేశాను ప్రభువా, మీ మీద నేను మరలా బండ మీద పునాది వేయాలని మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తలలోంచండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు కూడా మీ విలువైన మాటలు మీరు మాకు అందించినందుకే మీకు వందనాలు. ఆ దైవజనుని నోటిలో ఉన్నటువంటి శక్తిని బట్టి ప్రభు కార్యం జరిగిందని మాకు అర్థమైంది. ఏ నదిలోనూ శక్తి లేదు ప్రభు, ఏ నది నీటిలోనూ శక్తి లేదు, ఏ దేశంలోనూ శక్తి లేదు, కానీ మీ నోటి మాటలో శక్తి ఉన్నది నాయన. మీ వాక్కులో శక్తి ఉన్నది, మీ వాక్యములో శక్తి ఉన్నది ప్రభు. నాయన అట్టి శక్తితో మేము నింపబడినట్లుగా సహాయం చేయమని. ఏ స్థితిలో మేము ఉన్నాము, బండ మీద మా పునాది ఉన్నదా, ఇసుకలో మా పునాది ఉన్నదా, మేము బహు జాగ్రత్తగా గమనించి నేర్చుకుని మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని నాయన మేము ఎక్కడైనా తప్పిపోతే మరలా ప్రభువా మీ పాదాలు పట్టుకునే కృపను దాయిచ్చేయండి. నజరేయుడైన యేసు నామమున ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.